నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కెనడా మరోసారి భారత వ్యతిరేకతను బయటపెట్టింది. ఇటీవల హత్యకు గురైన ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ ఉగ్ర సంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్కి దేశ పార్లమెంట్లో ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ కామన్స్ లో ఎంపీలంతా నిల్చొని మౌనం పాటించారు. నిజ్జర్ హత్య జరిగి ఏడాదైన సందర్భంగా నివాళులు అర్పించారు. అయితే భారత్ విడుదల చేసిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్ కూడా ఉన్నాడు. అలాంటి నిజ్జర్ విషయంలో కెనడా చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. 1985 నాటి విమాన ప్రమాదాన్ని గుర్తు చేసింది. టాప్ మోస్ట్ ఉగ్రవాదికి ఒక పార్లమెంటు మౌనం వహించడం అంటే కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నట్ట, లేకపోతే భారతదేశం మీద విద్వేషాన్ని గుర్తు చేసుకుంటున్నట్ట? ఒక దేశ పార్లమెంట్లో ఇలా జరిగింది అంటే అది ఎంత గలీజ్. ఇక గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఓ గురుద్వార్ వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కాల్చి చంపేశారు. అయితే ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేశాడు. యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. ఆ సమయంలో రెండు దేశాల మధ్య విభేదాలు కూడా భగ్గుమన్నాయి. ఇటు తాజా ఘటనపై భారత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబులు పెట్టి 329 మంది మరణానికి కారణమైన ఘటనను గుర్తు చేసింది. ఈ ఘటనకు 39 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరణించిన వారి సంస్మరణ సభను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఆదివారం సాయంత్రం 6:30 స్లాన్లీ పార్క్ లోని సేపర్లీ ప్లే గ్రౌండ్ లో నిర్వహిస్తామని భారత రాయబారి కార్యాలయం స్పష్టం చేసింది. ఉగ్రవాదం యొక్క ముప్పును ఎదుర్కోవడంలో భారతదేశం ముందంజలో ఉంది మరియు ఈ ప్రపంచ ముప్పును ఎదుర్కోవడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్ లో 86 మంది పిల్లలతో సహా 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పౌర విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద ఘటనలో ఒకటిగా మిగిలింది అని ఇండియన్ కాన్సులేట్ ఎక్స్లో ట్వీట్ చేసింది. కెనడాలో మాంట్రియల్ నుంచి లండన్కి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో కెనడా పౌరసత్వం కలిసిన ఖలిస్తానీ ఉగ్రవాది బాంబును అమర్చాడు. చూడండి, కెనడాకు సంబంధించిన ఫ్లైట్లో ఖలిస్తానీ ఉగ్రవాది బాంబు పెడితే దరిదాపు 300 పైచిలకు మంది చచ్చిపోతే దాని గురించి కెనడా పార్లమెంట్కి ఎలాంటి బాధ లేదు. కానీ ఒక ఉగ్రవాది, ఖలిస్తానీ ఉగ్రవాది చనిపోతే మాత్రం పాపం ఆయనకు సంతాపం తెలియజేస్తోంది. అంటే ఆ దేశం ఎంత అవివేకంలో పార్లమెంట్ నడుస్తోంది అనేది క్లియర్గా కనబడుతోంది. దానికంటే ఎక్కువ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, వీళ్ళు ఉగ్రవాదం కావాలని కోరుకుంటున్నట్ట. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉగ్రచర్యలు కాకూడదు అని భారత్ తాపత్రయపడుతుంటే, అలా తాపత్రయపడుతున్న భారత్ని ఎప్పటికప్పుడు మేము రెచ్చగొట్టాలి అనే ధోరణిలో కెనడా ప్రయత్నిస్తున్న తీరును చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇక విమానం 31 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలడం వల్ల అందులో ఉన్న 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 268 మంది కెనడా పౌరులు. కానీ వీళ్ళ గురించి పాపం వాళ్ళకేం పట్టదు. ఆ కెనడా పౌరులు చనిపోయింది కూడా వీళ్ళకి గుర్తుండదు. ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు. ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాలి, దాని పేరుతో ఒక దేశంగా విడగొట్టాలి, భారత్లో విద్వేషాలు రెచ్చగొట్టే ఉగ్రవాదాన్ని ప్రేరేపించాలి. ఉగ్రవాదం ప్రతి దేశంలో పెరిగిపోతూ ఉంటే ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వీళ్ళు ఆనందం పొందాలి అని చూసే దేశాల్లో కెనడా కూడా ఒకట్లాగా కనిపిస్తుంది నాకు. 27 మంది బ్రిటన్ పౌరులు, 24 మంది భారత పౌరులు కూడా చనిపోయారు. చూసారా, 24 మంది భారత పౌరులు ఒక ఉగ్రచర్యలో చనిపోతే దానికి నివాళులు అర్పించాలి అని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, అదే ఉగ్రచర్యకు పాల్పడ్డ ఖలిస్తానీ నాయకుడికి నివాళులు అర్పించాలని కెనడా ప్రయత్నిస్తోంది. ఛీ, అసలు ఏదేమైనా మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది, మేరా భారత్ మహాన్, నేను భారతీయురాల్ని, భారతదేశానికంటే గొప్పది ఈ ప్రపంచంలో లేదు అని. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్, మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కింద కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి. రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది, మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అని అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు
పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.